వెల్కమ్ టు చల్లా బ్లాగ్స్. మనము కర్ణాటక టూర్ బయలుదేరాము హైదరాబాద్ నుంచి. దాని నుంచి మనము 5 డేస్లో ఎన్ని తిరిగామో, ఎక్కడెక్కడ తిరిగాము అన్నీ నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాము. ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఇది మనకు. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరేసి అత్తాపూర్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రావెల్స్లో బయలుదేరాము. ఇక్కడ మన్యంకొండ దగ్గర కొంచెం దిగేసి మేము కొంచెం రిలాక్స్ అయ్యి టీలు అవి తాగుదామని ఆగాము. ఇక్కడ చూడండి, హైదరాబాద్ దగ్గరలోనే మహబూబ్ నగర్ డిస్టిక్ ఇది. అక్కడ ఆగాము. సాయంత్రం 7 అయ్యింది. చూసారా, మనం హైదరాబాద్లో బయలుదేరినప్పుడు 2:30 అయింది కదా, ఎక్కడికి వచ్చేసరికి 7 అయ్యింది. ఇక్కడ అందరం వెనకాల కొండపైనే మన్యంకొండ ఉంటుందండి. ఇప్పుడు మేము ఉదయం 5:50కి గోకర్ణలో దిగాము. అక్కడి నుంచి గోకర్ణ బయలుదేరేసి ఫ్రెష్ అప్ అయిపోయామండి. తొందరగా 7 వరకు చూడండి, మేము 5:50 దిగాము. హోటల్కి వెళ్ళి 7:50 వరకు అందరం రెడీ అయిపోయి మొత్తం మేము గోకర్ణ క్షేత్రంలోనే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ అంతా నేను షార్ట్కట్లో చెప్తాను. దేవుని గురించి కాకుండా మేము ఈ 5 డేస్లో ఏం చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము అన్నీ చెప్తాము. ఇదే మనకు మహాబలేశ్వర గోకర్ణ క్షేత్రము. బయట నుంచి చూడండి ఎంత సాదాసీదాగా ఉంటుందో, లోపల మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ముందుగా ఇక్కడ పక్కన వినాయకుడు ఉన్నాడు. వినాయకుడిని దర్శించుకొని మనం లోపల గోకర్ణ క్షేత్రంలోనికి వెళ్దాము. ఇక్కడే చూడండి, ఇక్కడ మేము ముందుగా వినాయకుడిని దర్శించుకున్నాము. ఇప్పుడు ఇది మహాబలేశ్వరం గోకర్ణ క్షేత్రము. గోకర్ణ క్షేత్రంలో శివలింగం ఉంటుందండి. శివలింగాన్ని మనం దర్శించుకోవాలంటే శివలింగం పైన ఒక వెండి తొడుగు ఉంటుంది. ఆ వెండి తొడుగు లోపల మనకు శివలింగం ఉంటుంది. అందులో పాలు ఉంటాయి. మన ప్రతి ఒక్కరి చేత అందులో చెయ్యి పెట్టించి శివలింగం తాకమని చెప్తారు. కంపల్సరిగా ఆ శివలింగం తాకాలండి. ఎవరైనా సరే శివలింగం తాకకపోతే మాత్రం మళ్ళీ రిపీట్గా వెళ్ళి దర్శనం చేసుకొని అందులో చేయి పెట్టి శివలింగం తాకాలి. అప్పుడే మనకు మంచిదంటండి. చూడండి, ఇలా మేమందరం దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని ఎక్కడైనా ప్రతి టెంపుల్లో మేము పారాయణం చేసుకుంటున్నాము. కంపల్సరిగా ప్రతి ఒక్క టెంపుల్లో పారాయణం చేసుకోగానే మేము రావట్లేదు. ఇక్కడ కూడా కాసేపు కూర్చొని మేమందరము పారాయణం చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము పారాయణం చేసుకున్న తర్వాత ఈ గుడి లోపల మాత్రం కంపల్సరిగా ఆవులు తిరుగుతున్నాయండి. లోపల మొత్తం ఎక్కడ చూసినా ఆవులు, దాని బిడ్డలు 2 తిరుగుతూ ఉన్నాయి. లోపల చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక బయటకు వచ్చేసామండి. చెప్పులు అది వేసుకొని పోవచ్చండి, ఎక్కడైనా ఇబ్బంది లేకుండా ఉంది. కాకపోతే ఎక్కడైనా సరిగానండి, ఆడవాళ్ళు మాత్రం చీరాను డ్రెస్ వేసుకుంటే చున్నీ ఉండాలి, మగవాళ్ళు పంచాను కండువా కంపల్సరిగా ఉండాలి. తర్వాత దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి, ఈ సముద్రం గోవు చెవి ఆకారంలో ఉంటుందంటండి. గోవు చెవి ఎలా ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. మేము బీచ్లోకి మాత్రం వెళ్ళలేకపోయాము, ఎందుకంటే రెడ్ జెండా నాటారు లోపలికి పోవద్దని. ఇంకా మేము దర్శనం చేసుకొని ఎమ్మడే బయలుదేరి ఉదయం 5కు మళ్ళీ మేము బయలుదేరిపోయామండి. బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మురుడేశ్వరం వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మురుడేశ్వరం బయలుదేరి వచ్చేసాము ఇక్కడికి. మురుడేశ్వరము ఆలయము. ఇది ఆలయము చుట్టూరా సముద్రం ఉందండి. సముద్రం 3 వైపులా సముద్రము, ఒకవైపు గుడి ఉంది. చూడండి, గుడి చుట్టూరా 3 వైపులా సముద్రం ఉందండి. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఎత్తైన రాజగోపురము, శివుని విగ్రహము చాలా పెద్దగా ఉంది గుడి మాత్రము. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయండి. ఎవరైనా వెళ్తే మాత్రం హోటల్స్ అయినా ఏదైనా భయపడక్కలేదు. గుడి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, బయట నుంచి చూస్తే ఎంత పెద్దగా విశాలుగా. రాజగోపురానికి ముందులో 2 ఏనుగులు మనకు దర్శనమిస్తాయండి. ఇవి చూడండి, ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురంలో ఇది 2వదంటండి. ఎక్కడా లేదంటంట, ఇంకొక దగ్గర ఎక్కడ ఉందంట. ఇది 2వ ఎత్తైన రాజగోపురము. 249 ఫీట్లు ఉంటుందండి. 20 అంతస్తులు రాజగోపురము. 18వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఉంటుందండి. 18వ అంతస్తు వరకు లిఫ్ట్ ఉంటుంది. మనం కావాలనుకునే వాళ్ళు టికెట్ తీసుకొని ఎక్కొచ్చు ఆ పైకి లిఫ్ట్ వరకు కూడానండి. అంత పెద్ద రాజగోపురం మాత్రం ఎక్కడా లేదంటండి. ప్రపంచంలోనే ఇది 2వదంట. చూడండి, బయట నుంచి చూస్తే ఎంత కనిపించింది. ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. ఆ శివుని విగ్రహాన్ని కోవడానికి కూడా మనకు చాలా టైం పడుతుందండి, చాలా దూరం ఉంటుంది. ఇలా నేను మాత్రం తొందరగా కంప్లీట్ చేసేస్తాను. అన్నీ మొత్తం 5 డేస్ టూర్
ఊరంతా ఒకే వీడియోలో కవర్ చేయాలి కదా, అందుకని చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను. చూడండి ఎక్కడ చూసినా సముద్రము, ఇదంతా గుడి. బయటకు వెళ్ళి చూస్తే మనకు గుడిలాగా కనిపించదు, ఒక ఇల్లులాగా ఉంటుందండి. ఎక్కడ చూసినా చుట్టూరా కనిపించేటివన్నీ కొబ్బరి చెట్లు అండి. మొత్తము ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, బోట్లు, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా ఆ బోట్లు అండి ఎక్కడ చూసినాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాత్రం మురుడేశ్వర ఆలయం ఇది. చూడండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, గర్భగుడి లోపలికి వెళ్ళాలి. మనం గుడి లోపల వీడియో తీయలేం కదా, అందుకనేసి ఇక్కడ నుంచే స్టాప్ అయిపోతుంది. చుట్టుపక్కలనే చూపించగలను, లోపల చూపించలేము. ఇలా వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చాక దాని చుట్టూరా కూడా లోపల చాలా ఆలయాలు ఉన్నాయండి. చిన్న చిన్న ఆలయం, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఇది సీతారామచంద్ర స్వామి ఆలయము, అట్లా అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇది రథము. ఎక్కడ చూసినా సరే అన్ని ఆలయాలు మనకు చుట్టూరా. చూసారా గుడి అంతాను చక్కటి కళలతోని, అమ్మవారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందోనండి, చూస్తే అంత చక్కగా అనిపించింది. గుడి చూడండి ఎక్కడ చూసినా రాతి కట్టడాలతో ఉండేసి మళ్ళీ పైన మాత్రం గోల్డెన్ కలర్ ఆకారంలో పెట్టారు అంతాను. ఇది చూడండి శివుడు ఎక్కడో ఉన్నాడండి, ఇంకా మనం దాని దగ్గరికి వెళ్ళలేదు. చూడండి ఇలా వెళ్తూ ఉంటే శివుడు కూడా చాలా బాగుంటాడండి. ఎంత పెద్ద శివుడు అండి, భారతదేశంలోని ఎత్తైన శివుని విగ్రహం అండి ఇది. 223 అడుగులు ఉంటుందంటండి ఇది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది, బాగా ఉందండి. చూడండి ఇక్కడికి ఎంత వెళ్ళడానికి మాకు 1 గంట పైన పట్టిందండి. నేను రాజగోపురం నుంచి అక్కడికి వెళ్ళడానికి అంత దూరం ఉందండి. అది వెళ్తూ ఉంటే మాత్రము అంత పెద్ద ప్లేస్. ఇక్కడ రావణాసురుడు అన్నీ, అక్కడ కింద గోవులు అన్నీ, ఇట్లా ఒక మ్యూజియంలా కింద ఒక మ్యూజియం ఉంటుందంటండి. మొత్తం మహాబలేశ్వరము, గోకర్ణ చరిత్ర మొత్తం ఇక్కడంతాను అదే విధిగా అట్లా అంత మ్యూజియం టైప్లో శిల్పాలు పెట్టారంట. చూడండి ఇక్కడ ఒక చక్కటి మేము ఫోటో దిగుతాము. ప్రతి టెంపుల్ దగ్గర ఒక ఫోటో దిగి ఇక్కడి నుంచి మేము 1:15కు మధ్యాహ్నం బయలుదేరామండి. బయలుదేరేసి ఇప్పుడు మేము కొల్లూరు మూకాంబిక ఆలయానికి వచ్చేసరికి 3:15 అయిందండి మధ్యాహ్నము. చూడండి ఇక్కడ మూకాంబిక ఆలయం వెళ్ళేసి, మూకాంబిక ఆలయం అంటే పార్వతీదేవి అనమాట. చూడండి మూకాంబిక ఆలయాన్ని కూడా, ఇక్కడ కూడా ఫస్ట్ వినాయకుడినే దర్శించుకుంటున్నామండి. బాల వినాయకుడు అంటారు ఇక్కడ ఈ వినాయకుని పేరుని. ఎక్కడైనా సరే వినాయకుడిని దర్శించుకొని మేము లోపలికి వెళ్తున్నాం. బయట నుంచి చూస్తే మీకు ఎక్కడైనా గుడిలాగా అనిపిస్తుందా? ఎక్కడ ఏది అనిపించదు. చూడండి మీకు గోకర్ణ క్షేత్రం అనిపించలేదు, మురుడేశ్వరం మాత్రం మనకు అనిపించింది. ఇది కూడా బయట నుంచి చూస్తే ఒక సాదా సీదా ఇల్లులాగా ఉంది. ఇప్పుడు లోపల చూడండి ఎలా ఉంది. అదేది ఇక్కడ కర్ణాటక ఒక ప్రత్యేకత అండి. ఎక్కడ చూసినా మనకు టెంపుల్ లాగా అనిపించదు, ఒక సాదాసీదా ఇల్లులాగా అని అనిపిస్తాయి. కానీ లోపలికి వెళ్ళినాక చూస్తే మాత్రము అద్భుతమైన కళాఖండాలండి. చూడండి ఇక్కడ హోమాలు జరుగుతాయి ఏంటండి, మనకి ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి హోమాలు చేయించుకోవాలి. ద్వారానికి ఇరువైపులా పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలు పెట్టారు. ఇక్కడ రథం ఉందండి. ఇక్కడ మాత్రం మూకాంబిక అమ్మవారికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అవన్నీ చరిత్రలు చూడాలంటే మాత్రం సింగిల్ వీడియోలు చూడండి. ఇక్కడ అమ్మవారికి అన్ని చీరలు కడతారు కదా, అన్ని చీరలు ఇక్కడ పెడతారు. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే కావాలి అంటే కొనుక్కోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉందండి. ఇందులో కూడా లోపలన్నీ చిన్న చిన్న ఆలయాలు చక్కగా ఉన్నాయి. ఎక్కడ లేదండి. ఇక్కడ చూడండి మనకు ఒక బావి ఉంది. బావికి తాడు ఒక కట్టి చక్కగా తోడుకోవడానికి ఇదిగా ఉంది. ఇక్కడ ప్రసాదం నైవేద్యం పెట్టినప్పుడు ఆ ప్రసాదాన్ని బావిలో వేస్తారంటండి. ఇక్కడ ప్రత్యేకత అది. చక్కటి రాజగోపురం అండి, కానీ కనిపించినట్టుగా ఉంటాయి అన్నీ ఇందులో లోపల. అవి మనకు పరీక్షగా చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ ముడుపులు కూడా కట్టుకోవచ్చండి. మనకి ఏదైనా కోరిక కావాలంటే వెళ్ళేసి కొబ్బరికాయ కొనుక్కొని ముడుపులు కట్టుకుంటే అనుకున్న కోరిక తీరుతుందని ఇక్కడ ఉన్నారు. చూడండి ఎక్కడైనా గజస్తంభం మీద చూడండి అమ్మవార్లను ఎంత చక్కగా చెక్కారో. ప్లస్ దీనికి పక్కనే ఒకటి మనకు దీపస్తంభం అని కూడా ఉందండి. దీపస్తంభం కూడా ఎక్కడ ఉండదు, మనకు గజస్తంభం ఉంది కానీ ఈ పక్కన చూడండి గజస్తంభం పక్కన దీపస్తంభం ఉంది. అన్ని దీపాలు వెలిగిస్తారు. చూడండి మూకాంబిక అమ్మవారు చూడండి ఎంత పెద్ద, అక్కడ మధ్యలో మనకు గజస్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ లోపల మనకు అమ్మవారు ఉంటారు. చూడండి చక్కగా అలంకరణ చేసి చక్కగా ఉంచారనమాట.
మూకాంబిక అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. అందరము అయిపోయిందండి. అక్కడికి వెళ్ళేసి హోటల్కి వెళ్ళి కొంచెం అందరము ఇంకా టీ తాగుతున్నాం అనమాట. అంత వర్షం పడుతుంది కానీ మాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదండి. ఎక్కడ మేము తడవకుండాను సాయంత్రం 5 అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. మాకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు. జర్నీ చేస్తున్నప్పుడు వర్షం వస్తుంది, దిగినప్పుడు అంతా బాగుంది, కానీ ఎక్కడ నీట్గా ఉందండి. అక్కడి నుంచి మేము ఎక్కడికి ఉడిపి బయలుదేరామండి. ఉడిపి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. హోటల్లో దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. చూడండి, గీతా మందిరము. ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తారండి. విష్ణు సహస్రనామ ఏదైనా పారాయణం చేయొచ్చు. మనము ఉడిపిని కృష్ణుని దర్శించుకునేటప్పుడు అందమైన చూడండి విగ్రహాలండి, ఇత్తడి విగ్రహాలు అన్నీ మన కన్నయ్యలేనండి. ఎక్కడ చూసిన కృష్ణుని విగ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇలా మేము దర్శనానికి వెళ్తూ ఉన్నాము. దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం కింద గోశాల ఉన్నట్టుందండి. గోవు స్మెల్ వస్తూ ఉండింది, పేడాది. అది గోశాల ఉన్నట్టుంది. కృష్ణునికి ఇష్టం కదా గోవులు. అది చూడండి, కోనేరు ఎంత చక్కగా ఉందో చూడండి. రాత్రి కదా, లైట్ వెలుగుతోని ఉందండి. కోనేరు చాలా పెద్దగా ఉంది. చుట్టూరా తిరుగుతూ లోపలికి వెళ్ళాలండి. ఇలా మనము ఇప్పుడు కృష్ణుని లోపలికి వెళ్ళినాము. ఇక్కడ మాత్రము కృష్ణుని దర్శించుకోవాలంటే మాత్రము వెనక సైడ్ నుంచి వెళ్ళాలండి. దీనికి కూడా స్టోరీ ఉంది. ఈ స్టోరీ కనుక, ఈ కథ మీకు తెలియాలంటే సింగిల్ వీడియో చూడండి, పాత వీడియోల్లో ఉంటుంది. ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకోవాలంటే 9 రంధ్రాలు ఉన్న కిటికీ ఉంటుందండి, వెండి కిటికీ. ఆ వెండి కిటికీలో నుంచి మనము కన్నయ్యని దర్శించుకోవచ్చు. రోజు ఒక అలంకరణలో మనకు దర్శనం ఇస్తారంట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మాకు అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇక్కడ కాసేపు కూర్చొని అందరము మళ్ళీ వెళ్ళిపోయామండి. హోటల్కి వెళ్ళిపోయి ఇంక అందరము రెస్ట్ తీసుకున్నామండి. చక్కగా వెళ్ళేసి హోటల్లో భోంచేసి రెస్ట్ తీసుకొని మార్నింగే మళ్ళీ మాకు దర్శనం. సాయంత్రం మేము ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ సాయంత్రం దర్శనం చేసుకుంటున్నాము, మళ్ళీ మార్నింగ్ లేసి 2 దర్శనాలు అవుతున్నాయండి. ఎక్కడ చూసినా మాకు కంపల్సరిగా 2 దర్శనాలు చేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, అందరం तेषामहं समुद्धर्ता मृत्यु संसार सागरात् भवामि न चिरात् पार्था मय्यावेशितचेतसाम्. అందరము ఇక్కడికి 6:30కంతా వచ్చేసి పారాయణం చేసుకున్నామండి. పారాయణం చేసుకొని ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాము. చూడండి, మళ్ళీ కూడా కన్నయ్యని దర్శనం చేసుకొని ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసి 7:30కి అంతా మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, రాత్రి ఒక దర్శనము, పొద్దున ఒక దర్శనం. ఇంకా హోటల్కి వచ్చేసి ఎవరు కావాల్సింది వాళ్ళం ఆర్డర్ చేసేసుకొని తిన్నామండి. చూడండి ఎంత టైం, చూడండి టైం టు టైం బయలుదేరితే మాకు అన్నీ చూసామండి చక్కగాను. చూడండి, ఈరోజు మేమందరం అనుకొని ఒకరోజు ఎల్లో శారీస్ అనుకొని అందరం ఎల్లో శారీస్ కట్టుకున్నాము. ఇది గీతా మందిరం అండి. ఇక్కడ కూడా సాయంత్రం రోజును పొద్దున పారాయణం చేస్తారు. అక్కడి నుంచి మేము శ్రీ శృంగేరి ఆలయం బయలుదేరామండి. చూసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ శారదాదేవి ఉంటారు, సరస్వతీదేవి. ఇక్కడికి కూడా వచ్చేసాం. చూడండి, ఇప్పుడు ఇది శారదాపీఠం శృంగేరి ఆలయము. ఇది కూడా మనకు బయట నుంచి చూస్తే మీకు ఏం కనిపించదు, లోపల చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మాకు ఉదయం 11 అయిందండి, 11:15 అయింది. అప్పటి వరకు మేము గుళ్ళోకి వచ్చేసాము. చూసారా ఎంత చక్కటి కొండల మధ్యలో ఉందోనండి శృంగేరి. చుట్టూ చూసినా పచ్చటి వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా మేము ముందుగా ఏంటంటే ఇక్కడ శారదాదేవిని దర్శించుకోకుండా లోపల రాజగురువులు ఉంటారండి, ఆ గురువులను దర్శించుకుందాం వెళ్తున్నాం. ఎందుకంటే అది మళ్ళీ తర్వాత బంద్ అయిపోతుందంట. అందుకనేసి మేము ముందుగా అక్కడికి వెళ్ళేసి రాజగురువుల్ని దర్శించుకుందామని వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ తుంగా నది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ తుంగా నదికి ఒక చరిత్ర ఉందండి. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు కదా, గురువు గారు ఉన్నారు కదా, ఒక కప్ప ప్రసవ వేదనతోని బాధపడుతూ ఎండలో ఉంటుందంటండి. అప్పుడు అది చాలా కష్టపడుతుంటే ఒక పాము వచ్చేసి దాన్ని కాపాడుతుందంట. అది ఎండ కొడుతూ ఉంటే పాము పడగ పెడుతుందంట. అందుకు ఇది ఇక్కడికి ఒక చరిత్ర ఉంది. అది కూడా సింగిల్ వీడియో ఉంది, చూడండి. ఇప్పుడు మనము వచ్చేసామండి ఇక్కడికి. ఇక్కడ లోపలంతా చాలా సైలెన్స్ అండి, నిశ్శబ్దంగాను. రాజగురువులు ఇక్కడ అందరూ వాళ్ళు వచ్చేసి ఋషులందరూ వచ్చేసండి, గురువు గారులు వచ్చేసి శివునికి అభిషేకం చేసుకుంటారంటండి.
అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసి చూసారా, ఇందులో లోపల మనకు శివలింగం ఉంటుంది. 3 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం గుంట వెళ్ళి ఇంకొక ద్వారం గుంట బయటికి రావాలి. చూడండి ఎంత అద్భుతమైన కళాఖండాలనండి. దాని మీద చూస్తే మాత్రము చాలా ఉన్నాయండి. ఇక్కడ అన్నదానము, నిత్య అన్నదానం ఉంటుంది చక్కగా. ఇంకో ఇక్కడే లోపల సరస్వతీదేవి ఉంటుందండి. చూడండి వీణ పట్టుకొని తెల్లగా ఎలా ఉందో. ఇక్కడ అక్షరాభ్యాసము, విద్యాభ్యాసము ఏదైనా సరే అండి, నామకరణం అన్నీ చేసుకోవచ్చంటండి, అన్నీ చేస్తారు. ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని అయిపోయిందండి ఇక్కడితోని అంతా. మళ్ళీ ఇప్పుడు మనము ఇది చూడండి చిక్మంగళూరు ఓర్నాడు వచ్చేసాం మనము. ఊటీ లాంటి ప్రదేశం చూడండి, పచ్చని చెట్ల మధ్యలో ఉన్నాడు. సాయంత్రం 5:30కి వచ్చామండి. ఎంత బాగా ఉండిందో చూడండి. ఇప్పుడు కూడా ఇక్కడ మేము హోటల్లో వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాం. చూడండి ఎంత చక్కగానండి, ఎటు చూసినా పచ్చదనమేనండి. అసలు చూడండి ఎక్కడ చూసినా కాఫీ తోటలు, టీ తోటలు అన్నీ ఉన్నాయండి ఓర్నాడలో. మేమందరము ఇంకా చూసేసుకున్నాండి. చూడండి అసలు చూస్తూ ఉంటే చాలా బాగా, ఎంత ఊటీ అంటే ఇలా ఉంటుంది అని. ఊటీ వెళ్ళిన వాళ్ళు చిక్మంగళూరు వెళ్తే ఊటీ వెళ్ళినట్టేనండి, అంత ఇదిగా ఉంటుంది. ఇక్కడ కూడా మేము 2 దర్శనాలు చేసుకున్నామండి. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటాము, మళ్ళీ రేపు మార్నింగ్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాము. చూడండి ఇవన్నీ గుడివేనండి. హోటల్స్ అన్నీ మనకు చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇందులో అన్నీను. మా వాళ్ళు మాత్రము ఇంకా టైం దొరికింది కదా ఉండేసి అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నాం. అందరూ ఎల్లో చీరల్లో చూడండి ఎంత కొందరు అయితే మార్చుకున్నారు ఇంకా టైము అనేసి. ఇంకా అయిపోయింది కదా, సాయంత్రం అయింది, అందరికి ఆకలి వేస్తుంది కదా అనేసి కొద్దిగా మిరపకాయ బజ్జీలు తీసుకున్నాము. ఏమీ లేవండి, ఓన్లీ అబ్బాయి ఇంకా మిరపకాయ బజ్జీలు అడిగితే అప్పుడు వేడిగా చేసి కాస్త టీ తాగేసి అందరం మనము ఇప్పుడు మేము అన్నపూర్ణాదేవి టెంపుల్కు బయలుదేరామండి. చూడండి టెంపుల్ హోటల్కు దగ్గరలోనండి. అవి గుడివేనండి. హోటల్స్ అంటే హోటల్స్ కాదు, గుడి సత్రాలు అవి. మనకు ఎంత చక్కగా ఉన్నాయి, గుడి సత్రాలలాగా లేవండి. మేమైతే చక్కగా రోడ్డు మీద నడుచుకుంటూ సన్న వర్షం పడి తగ్గిపోయింది. చక్కగా చూడండి మా అదృష్టం ఏంటో కానీ దేవుడి దయ వల్ల బాగా తుఫాను అన్నీ ఉన్నాయండి. కానీ మాకు ఎక్కడ ఇబ్బంది కలగదు. చెప్పాను కదా, జర్నీ చేసినప్పుడంతా వర్షం పడుతూ తర్వాత వర్షం లేకుండా చూడండి అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉందండి, గుడి ఉంది. ఆ గుడి దర్శనం గురించి వెళ్తున్నాము. అన్నపూర్ణాదేవి గుడి స్టార్టింగ్లోనండి. లోపలికి వెళ్ళాక గుడి గర్భ ద్వారం ఉంటుంది కదా, ఒక నాగుంపం పడిగ ఉంది. ఆ పడిగ గుడి చుట్టూరు తిరుక్కుంటూ వచ్చి మొత్తం ఇంకా మళ్ళీ ఇంకొక ద్వారం దగ్గర ఆపేశారండి. చూడండి ఇక్కడ మనకు ఆది దంపతుల మళ్ళీ ఉన్నారు. ఇది అన్నపూర్ణాదేవి ఆలయము. పైకి వెళ్ళాలండి కొన్ని మెట్లు. చూడండి ఇది కూడా చూస్తే ఎలా ఉంది, కానీ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి గుడి మాత్రము. చూడండి ఇప్పుడు మేము అన్నపూర్ణాదేవి గుడికి లోపలికి వెళ్తున్నాం. మీకు ఇక్కడ డైరెక్ట్గా నేను ఒక దగ్గర చూపిస్తాను చూడండి. ఆ మధ్యలో నుంచి కనిపిస్తుంది చూసారా, అదే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయ విగ్రహం అండి. అదే మనకు మెయిన్. చూడడానికి మీకు క్లియర్గా చూపించలేకపోతే అది చాలా దూరం నుంచి నేను వీడియో తీశాను, ఏమనలేదు తీసుకున్నాను. साक्षान्मोक्षकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. ఇక్కడ కూడా మేము పారాయణం చేసుకున్నామండి. చెప్పాను కదా లోపల మీకు అమ్మవారిని చూపించాను కదా, చూడకపోతే కొంచెం బ్యాక్ వీడియో చేసుకొని చూడండి. ఆ లోపలనండి చాలా బాగా ఉంటుందండి గుడి లోపల అమ్మవారు. కానీ ఎక్కువ దూరం నుంచి చూడడం వల్ల నేను ఎక్కువగా మంచిగా చూపించలేకపోయాను. ఆ కొంచెం సేపే పర్మిషన్ ఇచ్చారు, అందుకే మీకు చూపించగలిగాను. చూడండి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగే బయలుదేరిపోయామండి. ఇంతే ఇంకా అక్కడ మళ్ళీ అమ్మవారిని తెల్లారి మళ్ళీ దర్శనం చేసుకొని పూజలు చేయించుకొని అమ్మవారి కొడి బియ్యం పెట్టి ఇక్కడ మధ్యలో వస్తుంటే మాకు హనుమాన్ దేవాలయం అండి. చూడండి
ఎంత పెద్దగా హనుమాన్ చూడండి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ హనుమంతునికి హారతి ఇచ్చేటప్పుడు గుడి మూసేస్తారండి. ఇక్కడ మాత్రం మాకు దర్శనం కలగలేదు. గుడి హారతి ఇస్తున్నాం కానీ దూరం నుంచి బయట నుంచి చూడగలిగాము. గేట్ లోపలికి వెళ్ళలేకపోయాము, ఎవరిని రానియరంట. కానీ చాలా బాగుండింది. ఇప్పుడు అక్కడి నుంచి మేము ధర్మస్థల వచ్చేసాం. చూడండి, ఇది ధర్మస్థల కూడా మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందండి? గుడిలాగా ఉందా? లేదు, ఇలా చూస్తుంటే మనకు ఒక ఇల్లు ఉన్నట్టే ఉంది కదా, పెంకుటిల్లు ఉంటుంది చూసారా, అలానే ఉంది. కానీ లోపల మాత్రం చాలా బాగా ఉందండి. ఎంత అంటే అప్పుడు ఏదో ఉత్సవాలు చేస్తున్నట్టున్నారు. మేము వెళ్ళి 5 months అయ్యింది, అప్పటి వీడియో ఇది. ఉత్సవాలు చేస్తున్నట్టున్నారు. మొత్తము గుడికి లోపల అలంకరణ చేస్తున్నారండి. ఎంత అలంకరణ అంటే అంత. చూడండి, ఇది అన్నపూర్ణాదేవి నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ ధర్మస్థలలో. మంజునాథ స్వామి అండి. లోపల మాత్రం ఏమీ చూపించలేకపోయాము అంతా, ఎందుకంటే డెకరేషన్ జరుగుతూ ఉంది, తీయకూడదు అన్నారు. కానీ చాలా బాగుందండి మంజునాథ స్వామి ఆలయం మాత్రము చాలా బాగుంది. ధర్మస్థల ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉందండి పక్కన కన్నయ్య రాధమ్మతో ఎంత చక్కగా ఉన్నాడో చూడండి, పిల్లని గ్రోయ వాయిస్తూ. ఇందులో చక్కటి ఇక్కడ చుట్టుపక్కల అన్ని రథాలు కూడా ఉన్నాయండి. ఒక హెలికాప్టర్, విమానం, పురాతన వాళ్ళ దగ్గర ఉందా చూడు. మేము ఇక్కడ పార్క్ ఉంది కదా, పార్కులో చూడండి పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. చుట్టూరా ఋషులు, అమ్మవార్లు అందరూ ఉన్నారనమాట. పక్కనే మంజునాథ స్వామి ఆలయం పక్కనే. ఎవరైనా రిలాక్స్ కావాలంటే ఇందులో వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వచ్చండి. దానికి దగ్గరలోనే బాహుబలి విగ్రహం అండి. చూడండి, ధర్మస్థలకు మంజుస్థలకు కొంచెం దూరంలోనే బాహుబలి విగ్రహం అండి. ఈ బాహుబలి విగ్రహము 39 అడుగులు ఉంటుందండి. 175 టన్నులు అంటండి. ఇది మాత్రం చాలా హైలైట్ అండి. ఎంత బాగుందోనండి. ఇక్కడ మాత్రము 39 అడుగుల ఏకశిలా విగ్రహం అండి ఇది. చూడండి ఎంత పెద్ద ప్లేస్లో చాలా బాగా అనిపించిందండి. బాహుబలి అంటే బాహుబలి. ఈ బాహుబలికి ఈ ఒక ఉత్సవాలప్పుడు అభిషేకం చేస్తారంటండి. కొన్ని లీటర్ల పాలు, నిమ్మరసము, ఇంకా కొన్ని ఐటమ్స్ నాకు అంతగా ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను, కానీ అన్ని దాంట్లతో అభిషేకాలు చేస్తారంట. అక్కడి నుంచి మేము బయలుదేరేసి మీకు ఎక్కువ చూపించట్లేదు, చెప్పాను కదా. మీకు ఫుల్ వీడియో కావాలంటే మాత్రము షార్ట్ వీడియోలు ఉన్నాయి, అందులోకి వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియోలు సింగిల్ వీడియో కనిపిస్తాయి. మధ్యలో వెళ్తుంటే చూడండి మా బొజ్జ కనపయ్య కనిపించాడండి మాకు. అక్కడికి వెళ్ళాము. ఎక్కడైనా గుడి ఉంటుందండి, ఇక్కడ గుడి లేదండి. మొత్తము చెట్ల మధ్యలో, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో మనం ఉన్నాడండి బొజ్జ కనపయ్య. అందరూ ముడుపులు కట్టాలంటే కొబ్బరికాయలు డబ్బులో కడతారు కదా, 11 రూపాయలు అట్లా పెట్టి. ఇక్కడ గంటలు ఏంటండి, మనం ఏదైనా కోరిక కోరుకొని వెళ్ళేసి ఒక గంట కొని కడితే మనకు ఆ కోరికలు నెరవేరుతాయి అంటండి. చూడండి, ఇది ఒక స్పెషల్ దర్శనం. మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ. అక్కడి నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇవన్నీ కర్ణాటకలోనే మేము చూసేటివన్నీ. చూడండి, ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా మాకు 2 దర్శనాలు అయ్యాయండి. ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది కదా, మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి సాయంత్రం 5:30 అయ్యింది. 5:30కి ఒక దర్శనం చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకొక దర్శనము. ఈవినింగ్ పూజలు అవి చేయించుకుందాం అనేసి ఇప్పుడు దర్శనం చేయించుకుందాం వెళ్ళాము. ఇక్కడ కూడా అంతేనండి. ఎంత చూడండి, వాతావరణం అంతా పచ్చగా బాగుందండి. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది కూడా అంతే చూడండి, బయట నుంచి ఒక రాజగోపురం కనిపిస్తుంది, ఇంకా ఏమీ లేదు. కానీ లోపలికి వెళ్తే మాత్రము చాలా బాగుందండి. ఇక్కడ మాత్రం చాలా చూడండి, ఇదేనండి గర్భగుడి అంతాను. లోపలికి వెళ్తూ ఉంటే బాగా ఇట్లా ఉంటుందండి. చూడండి ఎంత విశాలమైన ప్లేసోనండి గుడి లోపల మాత్రము. ఇక్కడ టెంపుల్లో దేవుడు ఒకదానిపైన ఒకటి ఒక 5 దేవుళ్ళు ఉంటారండి. కింద పరమేశ్వర లింగం ఉంటుంది, ఆ పైన ఆదిశేషుడు ఉంటాడు, ఆ పైన వాసుకి ఉంటాడు, ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి, అలా ఒకదానిపైన ఒకటి ఉంటుంది. గుడి లోపలికి ఎవరు వెళ్ళరండి, ఉపాసన చేసిన పండితులు మాత్రమే వెళ్తారు. ఎందుకంటే ఆ వాసుకి ఊపిరి నుంచి విషజ్వాలలు వస్తుంటాయంట బయటికి, అందుకనేసి ఎవరు వెళ్ళరు. ఏమైనా బాగా పండితులు ఉంటారు కదా, ఆ పండితులు మాత్రం వెళ్తారంటండి ఇక్కడికి.
చూడండి ఇది కోనేరు ఇక్కడ పారుతూ ఉంది. చక్కగా స్నానాలు చేసే వాళ్ళు చేయొచ్చు. మేమైతే కాళ్ళు కడుక్కున్నాము. ఇక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి చూసారా, రాళ్ళపైన ఒకదానిపైన ఒకటి అందరూ పెడుతూ ఉంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. అలా పెట్టినప్పుడు ఇలా మేము లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళేస్తే లోపల పుట్ట ఉందండి. పుట్ట మీద నాగపడిగా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా సరే పూజలు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చండి. సుబ్రహ్మణ్య స్వామికి తెలుసు కదా మీకు అందరికీ, ఎంత చేయించుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ ప్రతిదానికి చేస్తారండి. మేమంతా దర్శనం చేసుకొని ఇక్కడ చెప్పాను కదా 2 దర్శనాలు ఎంత చక్కగా చేర్చుకొని బయలుదేరాము. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా కర్ణాటకలో మాత్రం మసాలాలు అమ్ముతున్నారు చూడండి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి మసాలాలు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, డ్రై ఫ్రూట్స్, అరటికాయ చిప్స్ అన్నీను. కొంచెం మేమైతే కొనలేకపోయాము, మాకు లగేజీ ప్రాబ్లం వల్ల అప్పటికే చాలా ఎక్కువైపోయింది, అందుకే మేమైతే తీసుకోలేదు. కానీ చాలా బాగా ఉన్నాయండి మసాలాలన్నీను. ప్రతి ఒక్కటి బెల్లం దగ్గర నుంచి అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడి నుంచి మేము బయలుదేరి కుక్కిపి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకొని మళ్ళీ వెళ్ళి హోటల్కి వెళ్ళామండి. పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వచ్చాను. చూడండి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చూడండి. పైన పొగ మంచు పోతుంది చూడండి. మంచు చెట్లు చూసారా, కొండ పక్క నుంచి ఇలా వెళ్తూ ఉంటే మంచంతా పోతుంది. సేమ్ ఊటీని తలపించే అందం అండి. ఇక్కడ మాత్రం చల్లగాను ఎర్లీ మార్నింగ్ మూలన ఎవరు లేరు. మేమే చక్కగా నడుచుకుంటూ పోతున్నాం చూడండి. మొదటే లేచి స్నానాలు చేసుకొని ఇంత చక్కగా అంత టైమింగ్స్ మెయింటైన్ చేసాం కాబట్టి మేము ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని దర్శనాలు చక్కగా చేసుకున్నాము. ఇప్పుడు మాత్రం లోపల మేము పూజలు చేయించుకున్నామండి. అవన్నీ మాత్రం చూపించలేకపోతున్నాము, ఎందుకంటే లోపల పర్మిషన్ ఉండదు కదా. అక్కడ మేము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని మళ్ళీ నిన్న వెళ్ళాం కదా, కాలువ దగ్గర పుట్ట ఉంది కదా, ఆ పుట్ట దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శించుకొని మళ్ళీ రివర్స్ అయిపోతున్నామండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మేము కట్టిల దుర్గా పరమేశ్వర అమ్మవారి టెంపుల్కి వెళ్దాం. ఇక్కడి నుంచి బయలుదేరేసి చెప్పాను కదా, ఎక్కడ చూసినా కానీ అంత బాగుందండి. ఎన్ని టెంపుల్లు మేము తిరిగామో చూసారు కదా 5 డేస్లో. నేను చూడండి ఇది కట్టిల దుర్గా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ మాత్రము ఒక నదిలాగా వాటర్ పోతూ ఉంది, వాటర్ పైన ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా ఆ రోజు హారతులు ఇస్తున్నారు, చాలా బాగుండిందండి. ఇది కూడా ఎక్కువ చూపించలేకపోతున్నాం, విపరీతమైన రష్ ఉంది, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. ఎన్ని క్షేత్రాలు చూసామో చూస్తారా, నేను చెప్తాను కదా. గోకర్ణ వెళ్ళాము, మహాబలేశ్వర ఆలయము, మురుడేశ్వర ఆలయం వెళ్ళాము, శృంగేరి వెళ్ళాము, ఓర్నాడు, చిక్మంగళూరు, అన్నపూర్ణదేవి ఆలయాన్ని దర్శించుకున్నాము. ధర్మస్థలలో మంజునాథ స్వామిని దర్శించుకున్నాము. రత్నగిరి కొండపై ఉన్న బాహుబలిని దర్శించుకున్నాము. శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. కట్టిల దుర్గా పరమేశ్వరి ఆలయం దర్శించుకున్నాము. మధ్యలో మనకు వినాయకుడి స్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. చూడండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఇంతమందిని కలిసి మేము టూర్ వెళ్ళాము. అందరము హ్యాపీగా వచ్చామండి. ఏ ఇబ్బంది కలగకుండా ఆ దేవుడు మాత్రం ఆ యాత్రని మంచిగా కంప్లీట్ చేశాడండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు. గోమాతను పూజిద్దాము, గోజాతిని రక్షిద్దాము.